హాయ్ హలో అందరికీ నమస్తే అండి. ఇవాళ నేను మా పిల్లలకి ఇష్టం అని చెప్పి మటన్ దమ్ బిర్యానీ చేస్తున్నాను. కొంచెం టైం తీసుకుంటుంది కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. హోటల్స్ కన్నా కూడా చాలా బాగుంటుంది. అది మీకు ఇప్పుడు చూపిస్తానండి. ఇది జింజర్ గార్లిక్ పేస్టు, ఇది పచ్చిమిరపకాయ పేస్టు, అన్ని మసాలా దినుసులు కొంచెం ముందు నీళ్ళల్లో వేసుకున్నానండి. ఆ తర్వాత ఇది చాలా ప్రొసీజర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను ముందే కొన్ని చేసి పెట్టానండి. ఇది ఉల్లిపాయ ఏమో నీళ్ళల్లో నూనెలో వేయించి పెట్టానండి. సన్నగా పొడుగ్గా కోసుకోవాలి ఉల్లిపాయ ముక్కల్ని. ఇట్లా నూనెలో పకోడీలాగా కొంచెం వేయించుకొని పెట్టుకోండి. ఒక పక్కన ఇదేమో నా మసాలా దినుసులకన్నీ సపరేట్గా ఒక తాలింపు దినుసులు బాక్స్ పెట్టుకున్నానండి. అన్నీ ఉంటాయి ఇందులోనే. తర్వాత ఇది మటన్ అండి, 2 kgs నియర్లీ. దీన్ని ఏం చేశానంటే శుభ్రంగా కడిగేసి కొంచెం కుక్కర్లో, ఇక్కడ మాకు బెంగళూరులో మటన్ లేత మాంసం దొరకదండి, కొంచెం ముదురు మాంసం ఉంటుంది. అందుకని కుక్కర్లో కొంచెం ముందు నూనె వేసి కొంచెం కొంచెం తాలింపు ఈ లవంగా, దాల్చిన చెక్క ఇవన్నీ కొంచెం కొంచెం వేసి నూనె వేసి ముందు మటన్ని మగ్గబెడుతున్నానండి. కొంచెంసేపు నీళ్ళల్లో మగ్గింది, నూనె నీళ్ళు కొంచెం వేసి మగ్గబెట్టానండి. అప్పుడు ఇందులోనే కొంచెం పచ్చిమిరపకాయ పేస్టు, అల్లం వెల్లుల్లి పేస్టు, సాల్ట్ అండి. నేను పింక్ సాల్టే వాడతాను కూరలు అన్నిటికీ, హెల్త్కి మంచిదని. సాల్ట్ కొంచెం, తర్వాత కారం, ఇవన్నీ బాగా వేసి తిప్పేసి ఒక 5 నిమిషాల పాటు కుక్కర్ లేకుండా ముందు ఈ ముక్కలకంతా బాగా పట్టేలా ఉంచుతాయండి. ముందు ఆల్రెడీ నూనెలో కొంచెంసేపు మగ్గింది. ఆ తర్వాత ఈ పచ్చిమిరపకాయ, వెల్లుల్లిపాయ ముద్ద, అల్లం వెల్లుల్లి ముద్ద, ఉప్పు, కారం ఇవన్నీ వేసి ఒక 5 నిమిషాలు అలా ఉంచి తర్వాత కుక్కర్ మూత పెడతానండి. దీంట్లోనే కొంచెం ధనియాల పొడి, గరం మసాలా కూడా వేసుకుంటాం. ఇది ధనియాల పొడి అండి. ఇది గరం మసాలా అండి, పులావ్ గరం మసాలా. బిర్యానీ, పులావ్ రెండింటికి ఈ మసాలా అండి. దాల్చిన చెక్క, లవంగ, జాజి, జాపత్రి, సాజీరా, సోంపు, మిరియాలు అన్నీ వేసి పట్టిన పొడి అండి ఇది. ఇది వేసి ఇలా బాగా మగ్గాక ఒక 5 నిమిషాలు ఇలా ఉంచేస్తానండి. ఒక 5-10 నిమిషాలు తర్వాత కుక్కర్ పెడతాను, మూత పెడతాను. ఇంకో పక్కన ఈ రైస్ కోసం నీళ్లు బాయిల్ చేస్తున్నానండి. మనం బియ్యాన్ని ముందే ఒక 2 గంటల ముందే నానబెట్టాను. గ్లాసున్నర బియ్యం తీసుకున్నానండి. దాదాపు ఒక 7-8 గ్లాసులు నీళ్లు పోసి అందులో కొంచెం పుదీనా, కొత్తిమీర, లవంగా, దాల్చిన చెక్క అన్నీ మసాలా దినుసులు కొంచెం కొంచెం టేస్ట్ కోసం అండి, బియ్యానికి బాగా పడుతుంది. అందుకని ఇవన్నీ ఇందులో వేసానండి. ఈ నీళ్ళల్లోనే కొంచెం ఉప్పు కూడా వేస్తున్నానండి. 1.5 గ్లాసు రైస్ వేసాను. ఆ బియ్యానికి కొంచెం ఉప్పు పట్టడానికి ముందే ఈ మరిగే నీళ్ళల్లోనే కొంచెం ఉప్పు కూడా వేసానండి. ఉప్పుతో పాటు అందులో కొంచెం గరం మసాలా వేసుకుంటే రైస్ చప్పగా లేకుండా కొంచెం రుచిగా ఉంటుందండి. కొంచెం నీళ్ళల్లో కూడా గరం మసాలా వేసానండి. నీళ్ళని బాగా మరగనివ్వాలి. గ్లాసున్నర బియ్యం వేసానని చెప్పాను కదండి. ఇది ముందే ఒక 2 గంటలు 3 గంటల ముందే నానబెట్టుకుంటే మంచిదండి. మినిమం
ఒక 45 మినిట్స్ అన్న ముందు పెట్టుకుంటే మంచిదే, మరి ఇంకా రుచి బాగుంటుందండి. ఇది నేను నానబెట్టి ఆల్రెడీ 2 గంటలు అయిందండి. గ్లాసున్నర బియ్యం వేసాను. నీళ్లు నానబెట్టడానికి ఏం కొలత లేదండి. కొంచెం ఎక్కువే పోసుకుంటే మంచిది. ఒక 9-10 గ్లాసుల దాకా నీళ్ళు పోసుకుంటే బియ్యం మంచి రుచి వస్తుందండి. ఇప్పుడు ఈ నానబెట్టిన బియ్యం ఈ నీళ్ళని వంపేస్తానండి. ఈ నీళ్ళు బాగా మరుగుతున్నాయి కదండి, మరిగేటప్పుడు ఈ బియ్యం ఇందులో వేస్తానండి. మా పెద్దబాబు శ్రీకృష్ణ తేజ అండి, తను రైస్ చాలా తక్కువ తింటాడండి. ఓన్లీ మటన్ పీసెస్ మాత్రం తింటాడు. అందుకనే బియ్యం తక్కువ వేసానండి నేను. మా వారు కొంచెం రైస్ తింటారు, కానీ మా బాబు రైస్ చాలా తక్కువ తింటాడండి. తనకి బిర్యానీలో ఉడికిన ఈ మటన్ పీస్ కోసమే ఇది ఇష్టపడతాడండి. ఇదేంటని మీకు డౌట్ వస్తుంది కదండి. ఇదేంటంటే నేను మా అమ్మగారు నా దగ్గరే ఉంటారండి. మా అమ్మ నేను ప్యూర్ వెజిటేరియన్స్. సో మా కొరకు నేను వెజ్ పులావ్లా చేద్దామని ఇది సపరేట్గా పెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ కుక్కర్ మీద మూత పెడతానండి. ఇది బాగా మగ్గింది, ముక్కకు బాగా మసాలా పట్టింది కాబట్టి ఇప్పుడు నేను నీళ్ళు ఎక్కువ పోయినాయండి. జస్ట్ ఆ మటన్లో మనం ఉప్పు వేసినప్పుడు ఈ మగ్గినప్పుడు మటన్లోంచి కొంత నీరు వస్తుందండి. దాంట్లోనే కొంచెం సేపు ఒక 2-3 విజిల్స్ వచ్చేదాకా ఉంచితే ముక్క మెత్తపడుతుందండి. ఇది ఒక 2-3 విజిల్స్ వచ్చేదాకా ఉంచుతాను. ఈలోపు బియ్యాన్ని ఒకసారి తిప్పుతానండి బాగా పట్టేలాగా. ఈ రైస్ వేస్తుండగా కొంచెం నెయ్యి అండి, కొంచెం ఒక స్పూన్ ఇట్లా వేసుకుంటే మంచి కమ్మని టేస్ట్ వస్తుంది. రైస్ విడిగా ఉంటుందండి, ముద్ద అవ్వకుండా పొడి పొడిగా ఉంటుంది రైస్. ఇది ఒక 60% ఉడికిందండి. ఇంకొక 20% కొంచెం అన్నం ఉడికితేనే బాగుంటుందండి. ఎందుకంటే మనం మళ్ళీ ఇది వార్చినప్పుడు ఏమవుతుందంటే రైస్ గాలికి డ్రై అవుతుంది. అంతే, దాదాపు 80-90% ఉడికితేనే మంచిదండి రైస్. ఆ హోటల్స్లో బిర్యానీ ఇలా రైస్ ఉడకదండి, ఇంకా గట్టిగా ఉంటుంది. చపాలు తెచ్చింది, రైస్ బాగానే అయిందండి. దాదాపు 80% దాకా అయింది. దీన్ని ఇప్పుడు మనం ఒక గిన్నెలో వాడుకోవాలండి. ఇట్లా ఇలా చిల్లులు గిన్నె ఉంటుంది కదండి, ఇందులో చిన్న సైజు దొరికితే పెద్ద సైజు దొరికితే ఇందులో వార్చుకోవడం అన్నది. ఇలా ఉడికిన రైస్ దీంట్లో వంచేసుకోండి, నీరు కిందకి వెళ్తుంది. దీన్ని ఇట్లా పక్కన పెట్టేసుకుంటే ఇది ఒక 10-15 నిమిషాలు నీరు అంతా పోయి అన్నం పొడి పొడిగా వస్తుందండి. ఇప్పుడు దమ్ పెట్టుకోండి. ఈలోపు కుక్కర్ ఇది ఒక 2-3 విజిల్స్ వచ్చినాయండి. ఇప్పుడు ఆ ఒకసారి ఉడికించి దీన్ని ఇప్పుడు లేయర్ కూడా మనం మటన్ బిర్యానీ ప్రిపేర్ చేస్తామండి.
మటను దాదాపు ఉడికిపోయినట్టేనండి. కానీ ఇంకా కొంచెం మెత్తగా తినేవాళ్ళకి ఏంటంటే ఇంకొంచెం నీళ్ళు పోసి ఇంకొక విజిల్ 2 విజిల్స్ రానిస్తే ఇంకా మెత్తగా ఉంటుందండి. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇందాక ఎక్కువ నీళ్ళు పోయలేదండి. ముందు మసాలా అంతా పట్టాలని ముందు నూనె వేసి కొంచెం మటన్ని వేపాక ఉప్పు, కారం, మసాలా, పుదీనా, కొత్తిమీర ఇవన్నీ వేసానండి. ఇప్పుడు ఇంకొంచెం కొంచెం ఉడికితే బాగుంటుందండి. తినేవాళ్ళకి ఇది బాగానే ఉంటుందండి. కానీ మా బాబు కొంచెం ఇంకా మెత్తగా కావాలంటాడు. అందుకే కొంచెం నీళ్ళు పోసి మళ్ళీ ఇంకొక విజిల్ వచ్చేదాకా ఉంచుతాను. కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, ఇంకొక విజిల్ రానిస్తానండి. ఆల్రెడీ 2 విజిల్స్ వచ్చినాయి. కూడా మెత్తగానే ఉంది. ఇంకా మెత్తగా కావాలంటే కొద్దిగా ఇప్పుడు నీళ్ళు పోసి మీడియం నుంచి హై లోపు మీరు దగ్గరే ఉంటే హైలో పెట్టుకుని ఒక 5 నిమిషాల్లో తీసేయచ్చండి. మీరు కొంచెం వేరే పనుల మీదగానే ఉంటే మీడియంలో పెట్టుకుని 2 విజిల్స్ వచ్చాక తీసుకుంటే ఇంకా మంచిది. కుక్కర్ విజిల్ పెట్టాలండి. విజిల్స్ వచ్చినాయండి. దాకా 2 విజిల్స్, ఇప్పుడు 2 విజిల్స్. ఈ మాంసం ముదురుదండి, అందుకని ఇన్ని విజిల్స్, లేకపోతే ఇన్ని విజిల్స్ అవసరం లేదు. మాంసం కాబట్టి ఇన్ని విజిల్స్ పెట్టాల్సి వచ్చింది. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేస్తానండి. మటన్ మెత్తగా ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం దమ్ బిర్యానీ చేద్దామండి. ఇది నిజానికి ఇంత పెద్ద గిన్నె అవసరం లేదు, కానీ స్పేషియస్గా ఉంటుంది, బాగుంటుంది అని చెప్పి నేను యూజువల్గా అన్ని స్టీలే వాడతానండి. దీనికి మాత్రం ఇది అంటుకోకుండా రైస్ అది నీట్గా వస్తుందని ఇది కొంచెం మందంగా ఉంటుందని ఇది వాడతానండి. ఇప్పుడు దీంట్లో కొంచెం నెయ్యి వేస్తానండి. ఒక 2-3 స్పూన్లు నెయ్యి, కోల్డ్ ప్రెస్డ్ గ్రౌండ్నట్ ఆయిల్ అండి, ఇది ఒక గరిటి. మటన్కి కొంచెం ఆయిల్ కానీ నూనె కానీ నెయ్యి కానీ పడుతుందండి, ఎందుకంటే అప్పుడే దానికి టేస్ట్ వస్తుంది అన్నమాట. సో ఇది కొంచెం వేసానండి. ఇప్పుడు దీంట్లోనే అన్నీ మళ్ళీ కొంచెం ఇవన్నీ నానబెట్టానండి. జాజికాయ, పెద్దది యాలుక్కాయ అంటాం కండి, నల్ల యాలుక్కాయ, అనాస పువ్వు, ఇది అనాస పువ్వు అండి. ఆ తర్వాత జీలకర్ర, సాజీర, లవంగ, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, ఇవన్నీ ముందు కొంచెం నీళ్ళలో వేసానండి. ఈ నూనె నెయ్యి వేగాక ఇప్పుడు కొంచెం ఈ నానబెట్టిన మసాలా దినుసులన్నీ కొంచెం వేస్తానండి. ఇంకొక దీంట్లోనే కొంచెం బిర్యానీ టేస్ట్ రావడానికి కొంచెం అల్లం వెల్లుల్లిపాయ ముద్ద, కొంచెం పచ్చిమిరపకాయ ముద్ద, కరిగి వరపోసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా, కొంచెం గరం మసాలా పొడి అండి, కొంచెం వేసుకుంటే చాలు.
ఆ తర్వాత ధనియాల పొడి, కొంచెం యాలక్కాయల పొడి అండి. యాలక్కాయల పొడి నేను పొడి పెట్టేసి పెట్టుకుంటానండి. అన్నిటికీ పనికొస్తుంది. పాయసం, స్వీట్స్, దీంట్లోకి అన్నిటికీ కొంచెం యాలక్కాయ పొడి అండి. బాగా ఈ అల్లం వెల్లిపాయ ముద్ద బాగా వేగాలండి. పచ్చి వాసన పోయే వరకు ఈ అల్లం వెల్లిపాయ ముద్ద కొంచెం వేసుకుంటే బిర్యానీ మంచి వాసన వస్తుందండి. కొంతమంది ఇందులోనే వేసేసి లేయర్స్ లేయర్గా వేస్తారండి. నేనేం చేస్తానంటే మటన్ని కొంచెంసేపు ఫ్రై చేస్తానండి. ఫ్రై చేస్తే ఇంకా మంచి టేస్ట్ వస్తుంది. ఒక 5-10 నిమిషాలు ఫ్రై చేస్తాను. బాగా చక్కగా మగ్గి వేగిన ఉంటాయి కదండి. చక్కగా ఇట్లా మగ్గి చక్కగా ఉంది. అసలు ఇలా చూస్తే ఉత్తిగా కూడా తినేయచ్చండి. ఇట్లా అయింది కదా. ఇప్పుడు దీన్ని ఈ మాంసం ముక్కలన్నీ ఒక ప్లేట్లో తీసుకోండి. ఇప్పుడు ఈ అడుగున మనం ఇందాక చేసిన మసాలా, నెయ్యి, నూనె అన్నీ ఉంటాయి కదా, అలా ఉంచేయండి. అలా ఉంచేసి ఇప్పుడు ఏం చేస్తారంటే కొంచెం అడుగున కొంచెం మటన్ పీసులు వేసుకోండి. ఈ రైస్ మనం ఇందాక వేసాం కదండి, ఈ రైస్ని కొంచెం ఒక లేయర్ ఇది వేసుకోండి. ఇందాక మనం ఈ ఉల్లిపాయ వేయించుకున్నాం కదండి, ఆ నూనె ఉంటుంది. ఆ నూనెని కొంచెం మనం ఇట్లా వేయచ్చండి. దీని మీద కొద్దిగా పెరుగు వేస్తున్నామండి. ఈ పెరుగు ఇంట్లోనే తోడుపెట్టిన పెరిగానండి. కొంచెం రైస్ మీద కొంచెం పెరుగు వేస్తున్నామండి. దీని మీద కొంచెం బిర్యానీ మసాలా అండి. కొద్దిగా నెయ్యి,
కొంచెం కొంచెం వేసుకుంటే చాలండి. ఆల్రెడీ మనం 2 సార్లు వేసాము ఉడకబెట్టేటప్పుడు, దీన్ని ఫ్రై చేసేటప్పుడు కొంచెం కొంచెం వేసామండి. దీని మీద కొంచెం పుదీనా, కొద్దిగా కొత్తిమీర అండి, కొంచెం ఉల్లిపాయ, మనం వేపి పెట్టుకున్న ఉల్లిపాయ ఉంటుంది కదండి అది, కొంచెం నిమ్మరసం అండి, కొద్దిగా ఉప్పు కారం మసాలా అండి కొంచెం కొంచెం ఉడికేటప్పుడు మనం వేయించేటప్పుడు కొంచెం కొంచెం వేసుకుంటే చాలండి, మనం వేసిన రైస్ని బట్టి మటన్ బట్టి. కొద్దిగా కారం అండి, రైస్ కొంచెమే కాబట్టి అండి ఇక నేను ఇక్కడితోనే ఈ రైస్ ఇవన్నీ వేసేస్తానండి. మటన్ అంతా వేస్తానండి. దీని మీద కొంచెం ఇది, ఆ తర్వాత కొంచెం వేపిన ఉల్లిపాయ ముక్కలు, రైస్ అండి, దీనిపై మళ్ళీ ఇంకొక లేయరు ఈ ఉల్లిపాయ ముక్కలు అడుగున వేసినంతకన్నా పైన వేస్తే కొంచెం కరకరలాడుతూ రుచి బాగుంటుందండి. దీని మీద కొంచెం ఈ మరి ధనియాల పొడి కావాలంటే మసాలా పొడి కూడా వేసుకోవచ్చండి. నేను ఆల్రెడీ ఎక్కువ వేసాను, అందుకే అది నేను ఎక్కువ వేయట్లేదండి. ఇక కొంచెం సైడ్ కూరికే అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా కారం, పైన వచ్చి ఇంకొంచెం పుదీనా కొత్తిమీర వేస్తున్నానండి. దీని మీద మనం సాఫ్రాన్ కూడా కొంచెం పాలల్లో ఉడకబెట్టి పైన జల్లితే బాగుంటుందండి. నేను ఇంట్లో ఉందనుకున్నాను, అది లేదు. సాఫ్రాన్ కొంచెం పాలలో నానబెట్టి ఆ పాలు పైన వేస్తే మంచి కలర్ఫుల్ రుచి కూడా బాగుంటుందండి. ఇప్పుడు దీని మీద సరిగ్గా పట్టే మూత పెట్టేద్దామండి. మూత పెట్టి ఇట్లా మూత పెట్టాం కదండి, దీని మీద పేనం, మనం చపాతీలు చేసుకునే పేనం పెట్టండి. పెట్టి తవ్వాను ఒక నిమిషం, ఒక 5 నిమిషాలు హైలో పెట్టేయండి. పెట్టాక దీన్ని పెట్టేయండి, బిర్యానీని. బిర్యానీ దీని చుట్టూ అండి, ఈ బిర్యానీ గిన్నె చుట్టూ ఈ తడిపిన బట్ట ఒకటి, మందపాటి బట్ట చుట్టేయండి. ఈ సైడ్ నుంచి గాలి వెళ్ళకుండా ఉంటుందండి. కాబట్టి ఇవన్నీ కలిపి చక్కగా మంచి టేస్ట్ రావడానికి ముందు ఈ బట్ట వేసేయండి. బట్ట వేసి పెట్టాక ఏదైనా బరువైంది ఒకటి దీని మీద పెట్టేయండి. పెట్టేసి మంట ఇప్పుడు సిమ్లో పెట్టానండి. ఒక 20 మినిట్స్ తర్వాత తీసేస్తే మనకి ఇది రెడీ అయిపోతుంది. అయిందండి, అయ్యాక తీసి పక్కన పెట్టుకోండి. మటన్ బిర్యానీ రెడీ అండి. మటన్ దమ్ బిర్యానీ రెడీ అండి.
దీన్ని చక్కగా మీరు ఒక సైడ్ నుంచి తీసి మటన్ దమ్ బిర్యానీ రెడీ అయింది. మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా బాగా వస్తుందండి. హోటల్ బిర్యానీస్ కన్నా మన బిర్యానీ చాలా బాగుంటుందండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.